జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు. మీరు దేవిక ఆంటీ భర్తను తీసుకొని వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. కావాలంటే నేనున్నానుగా, నువ్వు నాతోనే ఉండు. తాతయ్య వచ్చేస్తావు కదా? వచ్చేస్తానమ్మా. అమ్మలా వెళ్ళిపోవు కదా? లేదు తల్లి, ఎక్కడికి వెళ్ళను. తాతయ్య నేనెప్పుడు ఎవరి ఒడిలో తల పెట్టుకొని పడుకోలేదు. ఆంటీ ఒడిలో తల పెట్టుకొని పడుకుంటే హాయిగా ఉంది. వెంటనే నిద్ర పట్టింది. అది అలవాటైతే ఆంటీని వదిలి వెళ్ళాలంటే కష్టం తాతయ్య. ఆంటీ వాళ్ళ ఆయన వస్తే నేనిక్కడ ఉండలేను. ఆంటీకి అలవాటు పడకముందే ఊరికి వెళ్ళిపోదాం తాతయ్య. ఇక్కడొద్దు. మరి హై స్కూల్ అమ్మా? అక్కడే చేరుతాను తాతయ్య. సరే, ఆ తర్వాత ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేయ్. వంట పని నాకు వస్తుంది కదా, వంట పని చేస్తూ బతికేస్తా. ఇక్కడ దేవిక ఆంటీ నాతో ప్రేమగా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది తాతయ్య. అమ్మ గుర్తుకొస్తుంది. మీ అమ్మను ప్రేమనేది తెలియకుండా పెంచాను. చిన్నతనంలో సుఖమనేది లేకుండా పోయింది. అందుకే తన ప్రేమను కోల్పోతే తట్టుకోలేనని నువ్వింతలా బాధపడుతున్నావు. మీ అమ్మ మీద కోపంతో నీ బాల్యంలో నిన్ను ఇబ్బంది పెట్టాను. నా కూతుర్లా జరగకూడదన్న భయంతో నేను భయపడుతూ నిన్ను భయపెడుతూ పెంచాను. ఏం చేయను, ఒంటరివాడిని. గారాబం చేస్తే మళ్ళీ అదిరించి దారిలో పెట్టేందుకు ఇంకొకరు లేరు. అందుకే నీకు చనువివ్వలేదమ్మా. తాతయ్య మీరు నాతో ఎప్పటిలాగే కోపంగా ఉండండి, అదే నాకిష్టం. మీరు ప్రేమగా ఉండటం అలవాటు చేస్తే మీరు లేనప్పుడు నేను తట్టుకొని ఉండలేను కదా. ఉండాలమ్మా, రాజకుమారిలా ఉండాలి. మీ అమ్మ కూడా చిన్నప్పుడు రాజకుమారి కథ చెప్పేవాణ్ణి. నాకు తెలుసు తాతయ్య, దేవిక ఆంటీ చెప్పారు. కానీ తనెప్పుడు పూర్తిగా వినలేదంటగా. అయితే నీకు చెప్తాను విను. 7 అంతస్తుల మేడలో రాజకుమారిని బంధించిన రాక్షసుణ్ణి చంపడానికి 7 సముద్రాలు దాటి తెల్లటి గుర్రంపై ఒక రాజకుమారుడు వస్తాడని మీ అమ్మకు చెప్పేవాణ్ణి. ఆ కథ విని తనకెవరో తెలియని, పూర్తిగా తెలియని అనామకుణ్ణి రాజకుమారుడు అనుకుందేమో మీ అమ్మ. కంటికి రెప్పలా కాపాడుకున్న నన్ను రాక్షసుణ్ణి చేసి వెళ్ళిపోయింది. ఆ రాక్షసత్వం మూర్ఖత్వంలా మారి నీ బాల్యంలో చీకట్లు అలుముకున్నాయి తల్లి. మీరెందుకు తాతయ్య ఇలా మాట్లాడుతున్నారు? మీరిలా మాట్లాడితే నాకు బాధ ఇస్తుంది. లేదమ్మా, 8 రోజుల్లో వెనక్కి వచ్చేస్తాను. నువ్వు దేవిక జీవితంలోకి వెళ్ళొద్దు. ఒకవేళ అలవాటు పడ్డాక రేపు విడిగా ఉండాల్సి వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఢిల్లీ నుంచి వచ్చాక ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. నువ్వు నేను కలిసి ఉందాం, సరేనా తల్లి? అలాగే తాతయ్య. డోంట్ టచ్ మీ. ఎక్కడే వాడు? ఎవరండి? ఇంకెవరే? నీ పుత్రరత్నం. పడుకున్నట్టున్నాడండి. వాడితో మార్నింగ్ మాట్లాడొచ్చు. ఇప్పటికీ చాలా లేట్ అయింది. రండి తినేసి పడుకోండి. ఆడి సీటు కోసం నేను నానా పాటలు పడుతుంటే వీడక్కడ నా పరువు తీస్తాడా వరస్ట్గా? పిలువాడిని. రే సన్నీ, సన్నీ, రేయ్ సన్నీ, ఎక్కడ వాడు? ఏరా ఏమన్నారా నువ్వు? ఇక్కడ
ఇక్కడ అడుగు, వరుసగా ఆన్సర్ చెప్తా. తాగేసున్నారు, మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్ళి పడుకోండి. ఒరే నువ్వు లోపలికి వెళ్ళరా. ఏమండి మీరు భోజనం చేసి పడుకుందరు రండి. ఏ ఈరోజు తెలిపోవాల్సిందే. వీడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాను? బాగా ఆకలేస్తుందని గడ్డి తింటున్నావా అన్నాడు. ఇప్పుడెందుకు ఆ టాపిక్? అన్నావా లేదా? అన్నాను. మరైతే ఏంటి? నేనేం తినానురా? ఏం తిన్నాను? ఆయనే అన్నారుగా గంటకి తింటున్నాడని. సంపాదిస్తున్నాను. సంపాదన కాదు, సంపాదన అంటే గవర్నమెంట్ మీకిచ్చే జీతం. కాంట్రాక్టర్లు బిల్డర్లు ఇస్తారు కదా, అవి. దాని గురించి మాట్లాడుతున్నా. ఏయ్, అది గడ్డి అంటావా వరస్ట్గా? అది వాళ్ళు నాకు ఇస్తున్న రెస్పెక్ట్ రా. వాళ్ళు ఎంత ఇస్తే అంత రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఓహో, ఈయన పెద్ద బల్లాల దేవ. మరి వాళ్ళంతా నీ సామంతులు. అందుకు నువ్వు కోరిన నజరానాలన్నీ ఇచ్చి కప్పం కింద డబ్బిచ్చి పోవాలి. అదే నీకు రెస్పెక్ట్. మీ ఇద్దరు వాదించుకోవడం ఆపుతారా? రే నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపో. ఏయ్, చెప్పువాడికి 10th లో 68%. కానీ డబ్బుతో ఇంటర్లో టాప్ కాలేజీలో జాయిన్ చేశా. ఇప్పుడు పలుకుబడితో ట్యూషన్లో కూడా చేర్పిస్తున్నా. రేపు వీడికి ఒకవేళ సీట్ రాలేదనుకో, ఇంజనీరింగ్ చేయాలంటే డొనేషన్ కట్టాలి. రే, పేమెంట్ సీట్ కావాలరా. మరి ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలరా వరుసగా. కామర్స్ చదువుతాను, బ్యాంక్లో లోన్ తీసుకుంటాను. చదువయ్యాక జాబ్లో చేరి అప్పు తీరుస్తాను. లోన్ తీసుకోవాల్సిన కర్మ నీకే అంటరా వరుసగా. రేయ్, నా దగ్గర ఉందిరా డబ్బు, నేనిస్తాను. నీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎవరికి రుణపడకుండా బతుకుతాను. జాబ్లో చేరి అప్పు తీరుస్తాను. నీలా అందరి దగ్గర డబ్బు తీసుకొని రుణపడిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే నేను అందరికి రుణపడి ఉన్నానా వరస్ట్గా? అవును, నువ్వు తింటున్న అన్నం ఎందరి దగ్గర ముష్టడుక్కున్నదో. అలాంటి డబ్బు నాకు అస్సలు అక్కర్లేదు. అందుకే నేను అప్పు చేసి ఆ డబ్బుతో చదువుకుంటాను. ఆ అప్పు తీరిస్తే చాలు. కానీ మీరు తీసుకున్న డబ్బుతో ఎంతమందికి రుణపడిపోయి ఉంటారో. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఇంకో జన్మెత్తినా సరిపోదు. అసలు మీరెవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారో మీకే తెలీదు. అలా దోచుకున్నారు. విన్నావా వీడేమంటున్నాడో? సొంత తండ్రిని నాతోనే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఒక్కరోజు తినడానికి లేకపోతే తెలుస్తుంది. రేయ్, నాకు నీ ఏజ్లో ప్యాంటు కూడా లేదురా. చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళాను. ఏడవకు, నువ్వు తాగొచ్చి అల్లరి చేయకు. నా దగ్గర తిట్లు తిని అస్సలు ఏడవకు. రే సనీ, రే ఏమండి? ఏంటి వీడు?